హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ టీం వచ్చేసి ముంబై ఇండియన్స్ బికాస్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ అండ్ రోహిత్ శర్మ. సో ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతాం. విషయంలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని మీరు లైక్ చేయండి. లైక్ చేసి హైప్ ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద అప్డేట్స్ కోసం ఇంకా చాలా మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు పెద్ద అప్డేట్స్ అని సెర్చ్ చేసి మరి అట్లాంటి వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి వెళ్తుంటాయి. ఎందుకంటే నేను పెద్ద గురించి ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న పోస్టర్ వచ్చినా ఎటువంటి బజ్ ఉన్న ఏదన్నా కూడా చేస్తాను కాబట్టి ఇంకా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అసలు ఇప్పుడు నేను ఇలా అడగలేదు ఫస్ట్ టైము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఓకే, సో విషయంలోకి వచ్చేద్దాం. పెద్ద ఇప్పటికే 2 సార్లు డేట్ పోస్ట్పోన్ అయింది. మార్చ్ 27, దాని తర్వాత ఏప్రిల్ 30. ఇప్పుడు ఏ డేట్ ప్రకటిస్తారు, అసలు సినిమా ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి డేట్ ఏంటి అంటే పెద్ద 3వ డేట్ ఎప్పుడు అని చెప్పేసి జూన్ 4న అని చెప్పేసి మన మూర్తి తాత అఫీషియల్గా ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జూన్ 4న వస్తుందా, మరి జూన్ 4న ఏ సినిమాలు వస్తున్నాయి, పెద్ద సోలోగా రిలీజ్ అవుతుందా, లేకపోతే పెద్దతో పాటు క్లాష్ ఉండేటువంటి మూవీస్ ఏంటి మనం చూసుకుంటే ఈ సంవత్సరంలో ఆఫ్టర్ దురంధర్ 2 నేషన్ వైడ్గా ఇండియా వైడ్గా ఏదైనా సినిమా కోసం ఎదురు చూస్తారంటే అది అన్డౌటెడ్లీ పెద్ద మాత్రమే. దాని తర్వాత చూసుకుంటే యష్ యాక్ట్ చేసినటువంటి టాక్సిక్, ఈ రెండింటి గురించి ఫస్ట్ పెద్ద, దాని తర్వాత టాక్సిక్. ఇద్దరు కూడా పాన్ ఇండియా హీరోలే. ఏ సినిమాని ఎక్కువ చేయలేం, ఏ సినిమాని తక్కువ చేయలేం. సో ఇద్దరు పాన్ ఇండియా స్టార్సే కాబట్టి పెద్దకి కాస్త ఎడ్జ్ ఎక్కువే ఉంది. బికాస్ ఆఫ్ చిక్రీ సాంగ్ కావచ్చు, రైరైరా సాంగ్ కావచ్చు, గ్లిమ్సెస్ కావచ్చు, క్రికెట్ రిలేటెడ్ గ్లిమ్స్, పెద్ద పెహల్వాన్ తాలూకు గ్లిమ్స్. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే పెద్దకి ఖచ్చితంగా సోలో రిలీజ్ కనుక పడితే నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయి. మరి జూన్ 4వ తారీఖున టాక్సిక్ వస్తుందా రావట్లేదా, వాళ్ళు కూడా పోస్ట్పోన్మెంట్ ప్రకటించారు. రకరకాల రీజన్స్, దురంధర్ 2 దానికి రీజన్ అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. బట్ వాళ్ళు ఒక రీజన్ చెప్పడం జరిగింది. మిడిల్ ఈస్ట్ లో సంథింగ్ ఏదో ఒక ఏరియాలో బుకింగ్స్ వల్ల ఏదో ప్రాబ్లం అవుతుంది, సంథింగ్ ఏదో రీజన్ చెప్పారు, పోస్ట్ పోన్ అయితే చేశారు. దాని తర్వాత డేట్ మరి ప్రకటించాల నాకు తెలిసినంత వరకు. మరి జూన్ 4న వస్తుందా టాక్సిక్ పెద్ద రోజే, లేకపోతే పెద్దయే జూన్ 6న, లేకపోతే జూన్ 30వ తారీఖున, జూన్ 26వ తారీఖున వస్తుందా అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సోషల్ మీడియాలో మాత్రం సినిమాకి సంబంధించినటువంటి పేజెస్ మాత్రం 4వ తారీఖున వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ట్వీట్లు అన్ని కూడా వేసేసారు. ఇంకా సినిమా పనుల విషయానికి వస్తే అన్ని పనులు చకచకా పూర్తయిపోతున్నాయి. జస్ట్ 1 సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ సాంగ్తో సినిమా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది, ఒక పక్క ఆర్ఆర్ జరుగుతుంది, రీ రికార్డింగ్, రెహమాన్ గారు చాలా కష్టపడుతున్నారు. బట్ ఇప్పుడు విషయం ఏంటంటే సరే ఏప్రిల్ నెలాఖరికల్లా మనకి సినిమా తాలూకా పనులన్నీ కూడా ఓవరాల్ గా కంప్లీట్ అయిపోతాయి. సో ఏప్రిల్ ఎండింగ్ కల్లా మనకి కొత్త అనౌన్స్మెంట్ డేట్ అనేది ఇచ్చేస్తారు. బుచ్చిబాబు గారు కూడా చెప్పారు జూన్ లో సినిమా వస్తుందని. మరి ఇప్పుడు జూన్ 4న వస్తుందా, సోలోగా వస్తున్నారా, లేకపోతే టాక్సిక్ తో ఎటువంటి క్లాష్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇరు ప్రొడక్షన్ హౌస్లు మాట్లాడుకొని ఒక 2 వారాల గ్యాప్ లో వస్తారా ఏంటనేది మనకి తెలియదు. సో నా వరకైతే ఇద్దరికి కూడా సోలో రిలీజ్ ఉంటే, ఒక 2 వారాల గ్యాప్ లో సోలో రిలీజ్ ఉంటే ఖచ్చితంగా 2 సినిమాలకు ఉపయోగపడతాయి. 2 సినిమాలు కూడా మంచిగా కలెక్షన్స్ వస్తాయి. 2 పాన్ ఇండియా సినిమాలే కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం మినిమం 2-3 వీక్స్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా మేలో అంతా కూడా ప్రమోషన్స్ జరిగితే సో జూన్లో ఇంకా జస్ట్ 1 మంత్ అంటే 2 మంత్స్ అనుకోండి, ఇంకా 1 మంత్ 15-20 డేస్ ఉంది ఇంకా మోస్ట్లీ చూసుకోవాల్సి వస్తాయి. సో నా వరకు పెద్ద సినిమా సోలోగా వస్తే మాత్రం ఖచ్చితంగా అదిరిపోయేటువంటి బాక్స్ ఆఫీస్ నెంబర్లు మాత్రం ఖచ్చితంగా చూస్తాం. సో దట్స్ ద వీడియో. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.